అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. పెళ్ళైన ఆడవాళ్ళు చేసే తప్పుల వల్ల పసిపిల్లలు అన్యాయం అయిపోతున్నారు, అలాగే చేసుకున్న భర్తలు కూడా అన్యాయం అయిపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎన్నో చూసాం. అయితే రాజస్థాన్లో అజ్మీర్కి చెందిన ఒక మహిళ అంజలి సింగ్ అమ్మాయి పేరు. 3 ఏళ్ల కూతురుంది ఆ అమ్మాయికి. అయితే భర్తతో గొడవలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఒక అతను పరిచయం అయ్యాడు. అతను ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. అయితే ఈ అమ్మాయిని కూడా రమ్మన్నాడు. నీకు ఇక్కడ ఉద్యోగం ఉంది, రా ఇద్దరం కలిసి చేసుకుందాం అని అని చెప్పగానే ఇంక ఈ అబ్బాయి మీద మోజుతోటి ఆ అమ్మాయి మొగుడిని వదిలేసి ఆ పాపను తీసుకొని ఇతని దగ్గరికి వచ్చింది. ఇతను రెస్టారెంట్లో ఒక ఉద్యోగం పెట్టించాడు. ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు, కలిసి కాపురం కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఈ పాప అడ్డొచ్చింది. 3 ఏళ్ల పాప అంటే కొంచెం ఊహ తెలుస్తూ ఉంటుంది. అస్తమానం మరి వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఉండాలి అని అంటే ఆ ఎదురుగుండగా ఆ పాప అడ్డంగా కనబడింది. అదే నిజంగా వాడు కన్న కూతురు అయితే వాడు అదే పని చేస్తాడా చెప్పండి? ఈ పాప వేరే వాడు కూతురు కదా, మనకెందుకు ఇది? ఈ పాప వల్ల ఇక్కడ మనకు ప్రైవసీ లేకుండా పోతుందని ప్రతిసారి కూడా ఆ అంజలితో అంటూ ఉండేవాడంట. ఈ పాపను ఎవరికన్నా ఇచ్చి ఈ పాపను ఎక్కడన్నా వదిలిపెట్టు అంటే ఈ పాప గురించి అస్తమానం విసుక్కోవడం, ఈ పాపను వదిలేసేయని చెప్పేసి ఇలాగ ఏదో ఒకటి అమ్మాయి దగ్గర అనడం మొదలుపెట్టాడు. మరి ఇది కన్న తల్లి అయినప్పుడు ఏం చెప్పాలి? నా పాప నాతోనే ఉంటుంది, నీకు ఇష్టమైతేనే నాతో ఉండు, లేకపోతే మానేయని కటాకండిగా చెప్పాలి కదా. అలా చెప్పకుండా ప్రియుడి మాటలు విని ప్రియుడికి పాపం ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఎలా అయినా సరే ఈ పాపను వదిలించుకోవాలని చూసింది. ఈ పాపని కన్నా తండ్రి ఉన్నాడు, తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెంచుకుంటారు కదా. లేదు అంటే ఏదైనా హాస్టల్లో వేసినా సరిపోతుంది, లేదంటే పిల్లలు లేని వాళ్ళకి ఇచ్చినా సరిపోతుంది. ఏదో ఒకటి అక్కడ ఆ గొడవని క్లియర్ చేసుకున్న తర్వాత ఈ ప్రియుడితో కానివ్వండి, ఇంకొకరితో కానివ్వండి, ఎంతమందితో ఎన్ని చేసినా కూడా ఎవరు ఏమనరు. 3 ఏళ్ల చిన్నారిని కన్న బిడ్డని చంపడానికి మరి దీనికి ఎలా మనసు వచ్చిందో కూడా అస్సలు అర్థం కాలే. ఈ అమ్మాయి మొహం చూస్తే సేమ్ మేఘాలయలో ఆ భర్తను చంపేసింది చూసారా, అలాగే ఉంది ఈ అమ్మాయి. పోలీసులు పట్టుకుని మాట్లాడుతుంటే కూడా ఎక్కడ కూడా ఇంత కూడా పశ్చాత్తాపం లేదు. అయ్యో నేను తప్పు చేశాను, నా బిడ్డను చంపుకున్నానని ఎక్కడ ఇంత కూడా బాధ లేదు. అంటే అది కావాలని ఎంత ప్లాన్ ప్రకారం చేసిందో చూడండి. ప్రియుడు కోసం ప్రియుడు మోజులో పడిపోయి వాడేదో ఉద్ధరిచ్చేస్తాడని ఈ ముందు కన్న బిడ్డను చంపేసుకుంది. లేదు, ఈ రోజుల్లో పిల్లల విలువ ఏంటనేది తెలియట్లేదు. కొంత వయసు వచ్చిన తర్వాత అయ్యో నాకు పిల్లలు లేరా అని అప్పుడు అల్లాడిపోతారనమాట. పిల్లలు లేని వాళ్ళని ఎంతమందిని చూస్తున్నామండి. గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు, పాపం హాస్పిటల్ చుట్టూ లక్షలు ఖర్చు పెడుతున్నారు మాకు పిల్లలు కావాలని. కానీ ఇలా పిల్లలు ఉన్న వాళ్ళేమో ఈ రకంగా బలిసిపోయి కొట్టుకుంటున్నారు. ఎలా అయినా సరే ఈ బిడ్డను వదిలించుకోవాలి, నేను ప్రియుడితోటి హ్యాపీగా ఉండాలనుకుని అక్కడ లేకుంటే ఆ పార్క్ దగ్గరికి తీసుకుని వెళ్ళిందంట రాత్రి 10 గంటల సమయంలో. అటు ఇటు చక్కగా పాపను తిప్పుతూ కబుర్లాడుతూ ఎత్తుకుని అటు ఇటు ఆడిస్తూ ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ పాప నిద్రపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆ లేక్లోకి తీసుకువెళ్ళి పాపను పడేసి అక్కడే ఫోన్ చూసుకుంటూ కొంతసేపు టచ్ ఆడుతూ తిరుగుతూ ఉంది. ఇంకా అందులోకి పడేసి ఫోన్ చూసుకుంటూ ఈ ప్రియుడికి ఫోన్ చేసింది. పాప కనిపించట్లేదు, పాప మిస్ అయింది, ఇప్పటి వరకు నా దగ్గరే ఉందని డ్రామా ఆడింది. ఆ ప్రియుడు కూడా ఆ లేక్ దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి ఆ పాప కోసం వెతకడం మొదలుపెట్టారు. ఈ లోపు అక్కడ బీట్ కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చి ఏంటి వెతుకుతున్నారు, ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నారని చెప్పగానే అప్పుడు పోలీసులకు చెప్పింది, మా పాప నేను ఇక్కడ వాకింగ్ చేస్తూ ఇక్కడే చాలాసేపు ఆడుకున్నాం, పాప మిస్ అయింది, ఎటు వెళ్ళిందో నాకు కనిపించట్లేదు, ఈ చీకట్లో వెతుకుతున్నాం అని చెప్పేసి ఒక పెద్ద డ్రామా ఆడింది. ఇంకా వెంటనే వాళ్ళు అన్నారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, పొద్దున్నే వచ్చి వెతుకుదామని అనగానే తెల్లారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి, పోలీసులు అంత ఏం తింగరవాళ్ళు కాదు కదా, ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసుంటారు. వెంటనే అక్కడ ఉన్న సీసీ కెమెరాలన్నీ తీసి ఓపెన్ చేసి చూశారు. అందులో ఈ అమ్మాయి పాపని ఇటు అటు ఎత్తుకుని తిరగడము, ఫోనులు చూసుకోవడము, అక్కడే టచ్ అల్లాడము, ఇలాంటివి మొత్తం అన్నీ రికార్డ్ అయ్యాయి. ఆ పాపని నిద్రపుచ్చింది. నిద్రపోయిన పాప ఎలా లేకలో పడిపోతుంది చెప్పండి? అంటే ఎంత డ్రామా ఆడిందంటే ఏదో పాప మిస్ అయిపోయింది, నీళ్ళల్లో పడిపోయిందని కవర్ చేసేద్దామని అనుకుంది. కానీ పోలీసులు పట్టుకున్నారు, దొరికింది. ఏంటమ్మా సంగతి అని వాళ్ళ స్టైల్లో విచారించేసరికి ఇంకా ప్రియుడు మోజులో పడి నా ప్రియుడు అస్తమాను ఇలా అంటున్నాడు, పాప అడ్డంగా ఉంది, పాపని ఎవరికన్నా ఇచ్చే ఇదే అదని అని అంటూ ఉన్నాడు, అందుకే నేను పాపని చంపేశానని చెప్పేసి పోలీసుల ముందర ఒప్పుకుంది. అంటే ఇంతకీ ప్రియుడు చంపేమని చెప్పలేదు, వాడి పాత్ర ఏమీ లేదు, కానీ వాడి కోసం ఈ పిల్లని చంపేసింది. ముందు ప్రియుడి కోసం అని చెప్పేసి పిల్ల అడ్డంగా ఉందని పాపని చంపేసింది కరెక్టే. ఇంతకీ చూస్తే వాడిని ఏమీ పెళ్లి చేసుకున్న మొగుడు కాదు, ఏమీ కాదు. పాప కూడా వదిలిపోయింది. ఇప్పుడు వాడితో కలిసి ఉంటే రేపు పొద్దున వాడు ఎన్నాళ్ళని కలిసి ఉంటాడు? పెళ్లి చేసుకోలేదు, రేపు నేను చేసుకోను అని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరు అన్యాయం అయిపోయినట్టు? ఇటు కన్న బిడ్డ దూరం అయిపోయినట్టు, ఇటు ఉంచుకున్నవాడు దూరం అయిపోయాడు, అటు కట్టుకున్నవాడు దూరం అయిపోయాడు. మొత్తం ఎవరికి కాకుండా ఇప్పుడు ఒంటరి అయిపోయింది ఆ అమ్మాయి. అంటే ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారో చూడండి ఈ ఆడవాళ్ళు.
ప్రియుడు కోసం ప్రియుడు మోజులో పడిపోయి ప్రియుడు ఏం చెప్తే అది చేసేస్తున్నారు. ప్రియుడు వచ్చి భర్తను లేపే నేను నిన్ను చూసుకుంటాను అనగానే భర్తను లేపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇవే సంఘటనలు ఎన్ని చూసాను చెప్పండి. కొంచెం కూడా బుర్ర పెట్టి ఆలోచించట్లేదు. ఏది శాశ్వతం, మనం ఎక్కడ ఉండాలి, మనకి ఎక్కడ హక్కు ఉంది, అసలు ఈ మధ్యలో వచ్చిన వాడు మనతో ఎంతకాలం ఉంటాడు, మనల్ని ఎన్నాళ్ళు చూసుకుంటాడు, అసలు వీడి మాట వింటే రేపు మన పరిస్థితి ఏంటి, బయట ఇన్ని సంఘటనలు చూస్తున్నాము, పరిస్థితి ఏంటి అని కూడా కొంచెం కూడా ఆలోచించకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. అదే భర్తతో కలిసి ఉండుంటే భర్తను లేపేసేది. ఇంకా భర్త లేడు కాబట్టి కూతురు అడ్డంగా ఉందని కూతురుని లేపేసింది. ఇప్పుడు ప్రియుడు కోసం బిడ్డను చంపుకుంది. రేపొద్దున నా ప్రియుడు ఏమంటారు తెలుసా, నువ్వు కన్న బిడ్డనే నువ్వు ఈ రకంగా చంపేసావు, రేపు నాకు పుట్టిన బిడ్డనైనా నువ్వు అదే రకంగా చంపేస్తావు, ఇంకొకరిని చూసుకుని నువ్వు ఎటువంటి దానివో ఇక్కడే అర్థమవుతుందని వాడు కూడా కొన్నాళ్ళు దీంతో శుభ్రంగా ఎంజాయ్ చేసి వాడు కూడా వెళ్ళిపోతాడు. కన్న బిడ్డ మీదే నీకు ప్రేమ లేదనంటే అంతకు మించిన ప్రేమ ఇంకెవరి మీద ఉంటుంది చెప్పండి. రేపొద్దున్న ఈ ప్రియుడిని లేపేయచ్చు, భర్తని లేపేయచ్చు, నువ్వు కన్నబిడ్డనే లేపిందా, నువ్వు ఇంకెవరినైనా లేపవని గ్యారంటీ ఏముంది? రేపు అదే ప్రశ్న ఈ ఉంచుకున్నవాడే అడుగుతాడు. మన ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ సుఖాల కోసం వాళ్ళ ఆనందాల కోసం ఎంతకైనా కూడా దిగజారిపోతున్నారనమాట. ఇంతకుముందు కాలంలో కూడా ఇలా అక్రమ సంబంధాలు ఇవి ప్రేమలు లవ్వులు ఇలాంటివి చాలా ఉండేవి. కానీ ఎవరు కూడా ఇలాగ ప్రాణాలు తీసేవారు కాదు. పిల్లల ప్రాణాలు తీయడం కానీ భర్త ప్రాణాలు తీయడం కానీ ఇలాంటివి ఏమీ ఉండేవి కాదు. ఏదో చూసి చూడనట్టు అలా గుట్టుగా నడిచిపోయేవి. కానీ ఇంత దారుణాలు అయితే ఎప్పుడూ జరిగేవి కాదు. కానీ కోర్టు పర్మిషన్లు ఇవ్వడంతో అందరికీ ఒక ఊపు వచ్చేసి మేమేమన్నా చేయొచ్చు, మా ఇష్టం వచ్చినట్టు బతకచ్చు అని చెప్పేసి సంస్కారం లేకుండా బుద్ధి లేకుండా మనుషుల్ని లేపేసి మరీ ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, అటు కన్న బిడ్డను పోగొట్టుకుంది, ఇటు ప్రియుడు వదిలేస్తాడు, నాకేమీ తెలియదు అని వాడు దూరం అయిపోతాడు. లేదంటే వాడిని కూడా తీసుకువెళ్ళి జైల్లో పెడతారు. ఇది ఇప్పుడు బిడ్డను చంపుకుని ఏం సుఖం అనుభవించినట్టు? ప్రియుడితో ఎంజాయ్ చేస్తుందా ఏమన్నా? జైల్లో కూర్చుని ఎంజాయ్ చేస్తుంది. అసలు ఇలాంటి తల్లుల్ని అసలు బతకనివ్వకూడదు. ఈ శిక్షలు వేసి జైల్లో పెట్టి వాళ్ళకి ఫుడ్ పెట్టి మేపి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత బెయిల్ ఇచ్చి బయటకు వచ్చి ఎందుకంటే ఆ బతికినా ఒకటే చచ్చినా ఒకటే. ఇప్పుడు ఆ అమ్మాయి కొన్నాళ్ళ తర్వాత బయటకు వస్తుంది. ఈ అమ్మాయిని ఎవరి దగ్గరికి రానిస్తాడు? ఈ ప్రేమించిన వాడి దగ్గరికి రానిస్తాడా? కట్టుకున్న భర్త రానిస్తాడా? తల్లిదండ్రులు ఏమన్నా దగ్గరికి రానిస్తారా? ఎవ్వరూ దగ్గరకు రానివ్వరు. తర్వాత మన జీవితం ఏంటి బయటకు వచ్చాక అన్నది ఒక్కసారి ఎవరికి వాళ్ళే ప్రశ్నించుకోవాలి. వచ్చిన తర్వాత కూడా నరకం అనిపించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలాంటి ఆడవాళ్ళని మాత్రం అస్సలు ఉంచకూడదండి. నిన్న చూడండి, ప్రకాశం జిల్లాలో భర్త తాడుతో కట్టేశాడు భార్యని, ఇష్టం వచ్చినట్టు బెల్ట్ పెట్టి కొట్టాడు, చిత్రహింసలు పెట్టాడు. అయినా కూడా ఆ మహిళ అలా ఓర్చుకుంటూ భరించింది. దేనికోసం? తన కన్న పిల్లల కోసం. ఆ అమ్మాయి చెప్తుంది, ఇలా నన్ను ఎన్నోసార్లు కొట్టాడండి, తాగడం రావడం డబ్బులు ఇమ్మని అడగడం, డబ్బులు ఇవ్వకపోతే నన్ను చావగొట్టడం చాలాసార్లు జరిగింది. ఈసారి వీడియో బయటకు వచ్చింది, నేను నా పిల్లల కోసం బతుకుతున్నాను, మొగుడిని వదిలేసి వెళ్ళిపోతే భర్తను వదిలేసిందని అందరూ నలుగురు నాలుగు రకాలు చెప్పుకుంటారు, లోకుగా చూస్తారు, నా పిల్లలు తండ్రి లేకుండా అయిపోతారని, నా పిల్లల కోసమే నేను ఇన్నాళ్ళు బతుకున్నానని ఆ అమ్మాయి బాధపడుతూ చెప్తుంది. ఎంత ఓపిక సహనం ఉంది ఆ మహిళకి. చాలా కుటుంబాల్లో ఆడవాళ్ళు పిల్లల కోసం ఓపిక సహనంతో భరిస్తున్నారు. దిక్కుమాలింది ఆమె ఎవడో ప్రియుడి కోసం కన్న బిడ్డను దూరం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆ బిడ్డ కావాలంటే దొరుకుతుందా చెప్పండి? అయ్యో నేను తప్పు చేశాను, కన్నబిడ్డను దూరం చేసుకున్నానని కళ్ళల్లోంచి ఇంత ఒక్క చుక్క కూడా నీళ్ళు రావన్నమాట. అంత దుర్మార్గంగా ఉన్నారు వీళ్ళు. అసలు ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టడం కూడా అనవసరం, ఏదో ఒకటి చేసేయాలి. చూడండి, అమెరికాలోనూ అక్కడ పిల్లల్ని ఒక దెబ్బ కొట్టినా ఊరుకోరు, ఏం చేసినా కూడా ఊరుకోరు. అక్కడ కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి అలాంటి శిక్షలు వేయాలి. ఇక్కడ మన దగ్గర అలాంటి శిక్షలు ఏమీ లేకపోవడం వల్ల ఆడింది ఆట పాడింది పాట కింద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పిల్లల్ని లేపేస్తున్నారు. పద్ధతి లేదు, పాడు లేదు. ఎవడో ఏదో ఉద్ధరిచ్చేస్తాడని ఏదో అంటారు చూసారా, మబ్బుని చూసి నీళ్ళు ఒలకపోసుకున్నట్టు ఆ వచ్చేవాడు ఏదో చేసేసి నన్ను ఉద్ధరిచ్చేస్తాడనుకొని ముందు ఉన్నదాన్ని వదిలేసుకుంటారనమాట. అలాంటి పిచ్చి పనులు చేసి జీవితాలని నాశనం చేసుకుంటారు. చూడండి, అక్రమ సంబంధం ఎప్పుడూ కూడా అది శాశ్వతం కాదు. పెళ్లి చేసుకున్న భర్తే మనకి ఎప్పటికైనా శాశ్వతం. ఒకవేళ భర్త చెడ్డవాడైతే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మన వల్ల కావట్లేదు, మారట్లేదు, నాకు ఇంక ఇక్కడ ఇష్టం లేదని అంటారా, వదిలేసి చక్కగా వెళ్ళిపోండి, డైవర్స్ తీసుకోండి, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోండి. లేదు అని అంటే దూరంగా వెళ్ళిపోయి మీ పిల్లలతోటి బతకండి. మీ పిల్లలకి ఇంత కడుపు నిండా అన్నం పెట్టండి. వాళ్ళని కొంచెం ఓపికగా పెద్ద చేసి పెంచారు అనుకోండి, రేపొద్దున వాళ్లే మిమ్మల్ని చూస్తారు. మీకంటూ ఒక తోడు కావాలి కదా. ఇటు చేసుకున్న భర్త లేకుండా ఎవరూ లేకుండా ఉంటే రేపొద్దున మన జీవితాలకి ఎవరు ఆధారం చెప్పండి? ఆ పిల్లలే కదా. మరి అలాంటి పిల్లల్ని ఈ రోజున మీరు దూరం చేసుకుంటే రేపు మిమ్మల్ని ఎవరు చూస్తారు? ఇలాంటివన్నీ కూడా ఆలోచించుకోండి. ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రియుడు మోజులో పడి భర్తను కానీ పిల్లలు కానీ లేపేశారు అని అంటే మాత్రం మీ జీవితం అక్కడితోటి ఎండ్ అయిపోయినట్టే. ఏదో వాడితో సుఖపడిపోదామని అనుకుంటారు కానీ అవేమీ వర్కౌట్ అవ్వవు. మేము ఇంకా ఎవరికి దొరకంలే, మంచి ప్లాన్గా చేసామని అనుకున్నా మన పోలీసులు పట్టుకుంటారు. ఎందుకంటే మీకంటే తెలివిగల వాళ్ళు. తాడిని తన్నేవాడు అంటే దాని తలను తన్నేవాడు ఉంటాడని అంటారు చూసారా, అలాగే మీకే తెలివితేటలు ఉంటే మీకన్నా ఎక్కువ తెలివితేటలు మన పోలీసులకు ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.